శ్రీకాళహస్తి అర్ధనారీశ్వర ఈశ్వర పరమేశ్వర ఈరోజు మనం పెద్ద గుడి బాగుంటే క్రౌడ్ ఉంటుందని ఒక ఎక్స్ఎమ్మెల్యేగా ఒక ఎక్స్ చైర్మన్గా అదేవిధంగా బోర్డు మెంబరు ఇక్కడుండే వచ్చిన ప్రజలందరూ కూడా అందరూ చుట్టూరు చూస్తూ ఉన్నారు, కానీ ఎవరు బురదలోకి దిగటం లేదు. ఎందుకంటే అర్ధనారీశ్వర టెంపుల్ అనేది ఈస్కూడ్ అవుతానే గ్యాప్ వచ్చి అర్ధనారీశ్వర టెంపుల్ అంత పెద్ద రోడ్ వేసుకొని వచ్చినాం మనం. ఆ రోజు నేను తీసుకొని వచ్చిన అర్ధనారీశ్వర రోడ్డు ఏంది, ఆ రోజు నేను గుడి దాకా పెట్టా, మీరు అవతల దాకా పెట్టేసి బురద చేసేశారు. ఈరోజు పౌర్ణమి, దాదాపు వేల జనాలు వచ్చారు. అర్ధనారీశ్వర లేడీస్ పడిపోతున్నారు, బైకులు పడిపోతున్నారు. కనీసం యువ గారు మనం అవి లెక్క పెట్టేది కాదు, డబ్బులు లెక్క పెట్టేది కాదు. యువ గారు ఏదో పరిపాలన చేస్తారులే, చూద్దాంలే, రేపులా ఇల్లు నేర్చుకుంటారు, బాగుండదు ప్రతి దాంట్లో మనం రాజకీయం చేస్తే అని చెప్పి మేము పచ్చిపచ్చంగా మీకు దాదాపు 1.5 సంవత్సరం టైం ఇచ్చాం. ఈరోజు మీకు తెలియదు అర్ధనారీశ్వర టెంపుల్కి జనాలు వస్తారని. అన్ని కోట్లు పెట్టి రోడ్డు వేస్తా ఈ రూమ్తో 4 లారీలు మట్టి దోస్తే కనీసం లేడీస్ వస్తారు కదా. లేడీస్ ఏంది పాపం చీరలు పైకెత్తి బురదలో పడిపోతున్నారు. చాలా మంది చెప్తున్నారు, అన్న మేము దేవస్థానంకి వస్తున్నావా లేదా బురద గుంటలేకపోతున్నాం అని చెప్తున్నారు. కనీసం కరెంట్ లేదు. టైం ఎంత 6:37. ఈ టైం దీపాలు పెట్టే టైం. అర్ధనారీశ్వర పరిస్థితి చూడండి. కాళహస్తి ప్రజలారా, ఈ యువ గారికి ఈ బుడదెత్తి నెత్తిన పోస్తే కనీసం బుద్ధన్న వస్తుందేమో. మీ మీద గుడికాడికి వచ్చి తెలుసు మా ప్రతిపక్షం ఎలా ఉంటుందో. మీరు చూడాలంటే 10,000 మందితో కూర్చుంటా గుడికాడ వచ్చి. మీకు మంచి రూపంలో చెప్తున్నా, చూడండి కరెంటు లేదు, కనీసం చీకట్లో నైవేద్యాలు పెడుతున్నారు, బురదలో నడుచుకుని వచ్చే పరిస్థితి అయిపోయింది. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలారా, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి పరిస్థితి మీరే చూడండి. టైం ఎంత ఇప్పుడు? ఎవరైనా కర్షక దుమ్మలు చెప్తే ఫ్రీగా దోలుతారు. ఇక్కడనే పక్కనే మట్టి అమ్ముకోమైనారు. ఈడ మట్టి 15 కోట్లకి మట్టి అమ్ముకోమైనారు. ఆ మట్టి తెచ్చి పోయచ్చు కదా. 4 లోడ్ల ఆడొక 5 లోడ్లు, అంతా 10 లోడ్ల లోపల ఉంటే అయిపోతుంది. ఎంత ఈవో, ఇంతమంది ఎంప్లాయీస్, దీంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది? ఏమన్నా కసిందే నా మీద? అర్ధనారీశ్వర టెంపుల్ మేము తీసుకొని వచ్చినాము, కట్టించినాము, నేను కసి పెట్టుకున్నారా? అదేమంటే నా మీద పెట్టుకోండి, అదేమంటే నా మీద కేసులు పెట్టండి. కానీ భగవంతుడి మీద విశ్వరూపం చూపించద్దు, దేవుడి మీద ఇలా బురదలో నడిపించద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఈవో గారికి, అదేవిధంగా కొత్తగా పాపం చైర్మన్ గారు వచ్చారు, అతన్ని కొత్తగా వచ్చారు కాబట్టి చేరి 15 రోజులు అయింది కాబట్టి అతన్ని మేము ఇప్పుడు అడగకూడదు, ధర్మం కాదు. ఈవో గారు వచ్చి సంవత్సరం అయింది కాబట్టి అతను డ్యూటీలో ఉన్నారు కాబట్టి బోర్డు మెంబర్ని చైర్మన్ మేము అడగకూడదు. ఈవో గారు ఈక్వల్ టు ఈ దేవస్థానాల కింద రాజులాగా ఈరోజు నువ్వు ఏం పని చేస్తున్నావు, ఆ నుంచి ఏసీ రూల్ వచ్చి కింద దిగ్గగానే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చింది. దీన్ని ఎవరైతే హిందువులు ఉన్నారో ఈ రాష్ట్రంలో చెప్తున్నారు కదా, శివభక్తులు, అదేవిధంగా మనందరూ చూసుంటాం, పంచి పైకెత్తుకొని గుళ్ళు గడిగేవాళ్ళు చూస్తున్నాం. ఏడొచ్చి కడగండి, ఎంత పెద్ద దేవాలయం ఇది. ఈరోజు బుడతల్లో వస్తున్నాం అంటే రోడ్డే లేదు దేవాలయానికి. దీన్ని కూడా పెట్టుకోండి ఈవో గారు, ఆడదాకా పెట్టుకోండి, దీన్ని కూడా పెట్టుకోక రోడ్డు పెట్టుకోండి. ఆల్రెడీ రోడ్డు ఉంది కదా, ఆడదాకా ఎందుకు ఆపారు? మళ్ళీ ఇది ఇంకొక రోడ్డు పెట్టి తింటా ఉన్నా ఓం నమ శివాయ చేయాలనుకుంటారా? దీని మీద ఖచ్చితంగా కమిషనర్ గారు, నువ్వు కళ్ళు మూసుకున్నావు. కమిషనర్ గారు, ఇక్కడ జరిగే అన్యాయాలకి ప్రతి దానికి సైన్ పెట్టి పంపిస్తున్నావు. ఏడా కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? మీరు మీ కింద అధికారులు ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? మొన్న చూస్తే వినాయకుని తీసుకొచ్చి మురుగు కాలువలో 2 నెలలు పెడతారు. మొన్న చూస్తే
లక్షలు పెట్టి కారు పార్కింగ్ సపరేట్గా ఉంటే నడుచుకుని ఎండలో జనాలు పోతుంటారు, కారు పార్కింగ్ పెడతారు. ఈరోజు అర్ధనారీశ్వరుడు చూడు, ఆ మహాతల్లి చూడు, ఒకసారి చూడండి ఆమె పరిస్థితి చూడండి. ఆడ బాలేకపోతున్నది ఆమె చూడండి, బైక్ చూడండి, బిడ్డ చిన్న బిడ్డ చూడండి, చిన్న బిడ్డ పరిస్థితి చూడండి. దర్శనాలు చేసుకున్నది కాదు నీకు కావాల్సింది. ఆడ కూర్చొనేసి అన్నింటిలో ఏమొస్తుందని కదా చూసేది నువ్వు. ఇక్కడ అర్ధనారీశ్వరుడు పరిస్థితి ఏంది? మేము ఉన్నప్పుడు ఎప్పుడు లేదు, ఇసుక దోసి పెట్టేవాళ్ళం. ముందు రోజు ఇసుక పోసేవాళ్ళం. వాన వస్తున్నదంటే వాన 10 రోజుల నుంచి వస్తా ఉంది. క్రషర్తో ఉంది, అక్కడ దాకా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ఎంత ఒక 10 లోడ్లు పోస్తే అయిపోతుంది. 10 లోడ్లు చూడండి. ఆ బండి పరిస్థితి ఎట్లున్నదో, పిల్లల పరిస్థితి ఎట్లున్నదో. ఈవో గారు ఈరోజు అర్ధనారీశ్వర టెంపుల్ కాంచి మీకు తెలియజేస్తున్నా, దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని రోడ్డు ఈవో గారు చెప్తా ఉన్నా, దీన్ని ఇమీడియట్ గా 24 అవర్స్ లోపల నువ్వు చేయకపోతే గుడికాడికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దీన్ని కమిషనర్ గారు యాక్షన్ తీసుకోకపోతే కమిషన్ మీద కూడా మేము పిటిషన్ పెడతాం. దీని మీద యాక్షన్ తీసుకుంటాం. హిందువులంతా కూడా ఏవైతే మాట్లాడుతున్నారో హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని ఇదే కాపాడేది, ఇదే కాపాడి హిందూ ధర్మాన్ని బురదల్లో. కాబట్టి కాళహస్తి ప్రజలారా ఆలోచించండి. ముందున్న గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడే గవర్నమెంట్ ఎలా ఉందని తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.